ఎమ్మెల్యేలు అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కౌరవుల్లాగా విర్రబీగుతున్నారని రాధాకృష్ణ గారే రాశారు. మరి ఈ మొత్తం ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడికి కౌరవులకి మధ్యలో దుర్యోధన సార్వభౌముడు కూడా ఉన్నారు. మరి ఈ ఎపిసోడ్లో దుర్యోధన సార్వభౌముడు ఎవరు? శాసనసభ్యులు కూడా తాము కేవలం 5 ఏళ్ల కాలానికి ఎన్నికయ్యామన్న వాస్తవాన్ని విస్మరించి తమ అధికారం శాశ్వతమని ఎందుకు విర్రబీగుతున్నారో అర్థం కావడం లేదు. ఎమ్మెల్యేలకు చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ 5 ఏళ్ళు మేము శాశ్వతంగా అధికారంలో ఉంటామని ఎమ్మెల్యేలు అనుకోవడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు అలా అనుకొని ఉంటే కరప్షన్ అన్నది ఇంత వేగంగా ఉండేది కాదు. ఈ అధికారం 5 ఏళ్ళకు మాత్రమే, మళ్ళా గెలుస్తామో లేదు, గెలిచే అవకాశాలు తక్కువ, కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పేసి ఈ 5 ఏళ్ల కాలంలోనే మనం 30-40 ఏళ్ళు దోచాల్సిన సొమ్ముని దోచేయాలి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అధికారం శాశ్వతం అని అనుకోవడైతే వాళ్ళు అనుకోవడం లేదు. అధికారం అశాశ్వతం, 5 ఏళ్ళు మాత్రమే మనకి అధికారం అని చెప్పడం వల్లే వాళ్ళు అధికారికంగా, అవినీతి పరంగా, అరాచకాల పరంగా ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని